శేఖర్ కమ్ముల తీసే చిత్రాలు బాగుంటాయి, కానీ తీసే సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు 3 ఏళ్లకు ఒక సినిమా తీస్తాడు ఈ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ కుబేర తర్వాత మారతాను అన్నాడు. ఇమ్మీడియట్గా నానితో మూవీ చేస్తాను అన్నాడు. నాని చూస్తే హిట్ 3, పారడైజ్, బడ్లీ రోమియో అంటూ తిరుగుతున్నాడు. దీంతో నేచురల్ స్టార్తో తనకు సెట్ కాదని మరో హీరోతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు శేఖర్. నాని ఇప్పుడు మాస్ రూట్ లో ఉన్నాడు. ఇతన్ని మళ్ళీ సాఫ్ట్ క్యారెక్టర్స్ లోకి తీసుకురావటం ఇప్పట్లో కుదిరే పని కాదు అనుకున్నాడేమో. ఇమీడియట్ గా ప్లాన్ మార్చేశాడు శేఖర్ కమ్ముల. నాని కోసం రెడీ చేస్తున్న స్టోరీని ఇప్పుడు లవ్ స్టోరీ హీరో కోసం మారుస్తున్నాడట. ప్రస్తుతం వృషకర్మ అనే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేశాడు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించబోతోంది. వేసవి కానుకగానే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. వృషకర్మ తర్వాత బెదురులంక చిత్ర దర్శకుడితో, అలాగే మజిలీ ఫేమ్ శివ నిర్వాణతో చిత్రాలు చేయాలనుకున్నాడు నాగ చైతన్య. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్లు సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు నాగ చైతన్య చాలా ఆసక్తిగా ఉన్నాడట. మరోవైపు శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో ఒక సినిమా, అలాగే గతంలో తాను తీసిన హ్యాపీ డేస్ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచన చేస్తున్నాడట. హ్యాపీ డేస్ మొదటి భాగంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, కమల్ని ముఖర్జీ కీలక పాత్రలో నటించారు. సీక్వెల్లో వీరిలో కొంతమంది అయినా కనిపిస్తారా, లేక మరోసారి అందరూ కొత్త నటీనటులతో హ్యాపీ డేస్ 2 ప్లాన్ చేస్తాడా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.